నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐఏబీ సమావేశం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సాగునీటి విడుదల, సాగులో ఉన్న పంటల రక్షణ మరియు రైతుల పెండింగ్ సమస్యలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధులు మరియు అధికారుల మధ్య జరిగిన ఈ కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, రైతులకు సంబంధించి వచ్చిన కీలక ప్రకటనలు ఏమిటి అనే పూర్తి వివరాలను మా ఛానల్ 9 ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐఏబీ సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో కూడా కలెక్టర్ హిమాంశు శుక్లా, అదేవిధంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లాలో ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం సోమశిల నీటి నిల్వకు సంబంధించి, అదేవిధంగా కండలేరు నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశాలను కూడా సుదీర్ఘంగా కూడా ఈ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరి ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇటు చూసుకున్నట్లయితే రిజర్వాయు అంటే సోమశిల రిజర్వాయులో సుమారు 54 టీఎంసీలు ఉన్నాయని, ఆ టీఎంసీలు నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు కండలేరులో సుమారు 45 టీఎంసీలు ఉన్నాయని, ఆ నీటిని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశాలు కూడా ఈ సమావేశ మందిరంలో కూడా చర్చించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి, అదేవిధంగా నీటి సమస్యలు, నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించారు. రెండో పంటకు సంబంధించి వచ్చే నెల 4వ తేదీన అంటే మే 4వ తేదీన ఈ నీటిని విడుదల చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు మంత్రి తెలియజేశారు. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సమావేశ మందిరంలో కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అటు అధికారులకు, ఎమ్మెల్యేలకు కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. నీటిని వృధా చేయకూడదని చెప్పేసి అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇటు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమారు, ఇటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఐడిపిసి అధికారులపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. ప్రతి సమావేశంలో కూడా తాను సమస్యలను చెప్పుకుంటున్నారని, కానీ అలా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ, అదేవిధంగా తాను ఆ సమస్యలు లేవనెత్తినప్పుడు తగినటువంటి అధికారులు ఈ సమావేశానికి రాకపోవడంపై కూడా కోటమిరెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశానికి హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ కు సూచన ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఐఏబీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు పాల్గొనకపోవడం కూడా గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు.